టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి చాలా సందర్భాల్లో జట్లను గెలిపించాడు. ఐసీసీ టోర్నీలో కూడా టీమిండియాకు మంచి ప్రదర్శన చేస్తాడు. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అయితే తన క్రికెట్ కెరీర్ బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదొడుకులు ఉన్నాయి. ముఖ్యంగా భార్యతో విడాకుల గొడవ తనను కృంగతీసింది. ఇప్పుడు అదే విషయంలో షమీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. మహమ్మద్ షమి తన భార్య హసీన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఒక కుమార్తె ఐరా జన్మించింది. అయితే 2018 నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో హసీన్ జహాన్ షమీపై గృహహింస, కట్నం వేధింపులు, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు మరియు మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా షమీపై కేసు నమోదయ్యింది. అప్పట్లో బీసీసీఐ కూడా ఈ ఆరోపణలపై విచారణ జరిపించింది. అయితే తర్వాత షమీకి క్లీన్ చిట్ వచ్చింది. కానీ ఇప్పటికీ ఈ విడాకుల కేసు నడుస్తూనే ఉంది. అయితే 2018లో ఈ కేసును విచారించిన అలీపూర్ కోర్టు షమి తన భార్యకు నెలకు 50,000 రూపాయలు మరియు కుమార్తె ఐరాకు 80,000 రూపాయల భరణం చెల్లించాలని తేల్చి చెప్పేసింది. కానీ ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన హసీన్ జహాన్ తనకి 10 లక్షల భరణం కావాలని కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. ఇక ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు షమి 2021లో సుమారుగా 7.19 కోట్లు సంపాదించినట్లు ఆదాయపు పన్ను వివరాల ద్వారా వెల్లడయ్యింది. ఇక అతని భార్య కూడా ప్రస్తుతం తన కుమార్తెతో నివసించడంతో పాటు ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో షమి ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని తన భార్యకు నెలకి 1.5 లక్షల రూపాయలు మరియు కూతురు సంరక్షణ కోసం 2.5 లక్షల రూపాయలు కలిపి మొత్తం 4 లక్షల రూపాయల భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తాజాగా జరిగిన ఈ విచారణలో కోల్కతా హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. ఇక మహమ్మద్ షమి గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లలేదు. దీంతో తిరిగి ఫిట్నెస్ సాధించి మళ్లీ ఇండియన్ టీంలో చోటు సంపాదించాలని చూస్తున్నాడు.